ద్రోహం యొక్క నీడలు. హోరస్ మత విశ్వాసాల యొక్క విస్తారమైన మరియు సంక్లిష్టమైన వస్త్రంలో ద్రోహం యొక్క నీడ పెద్దగా కనిపిస్తుంది. సోదరభావం మరియు విధేయత యొక్క బంధాలపై చీకటిని కుమ్మరిస్తుంది. ఈ అధ్యాయం సామ్రాజ్యాన్ని చిక్కుకున్న ద్రోహం యొక్క సంక్లిష్టమైన వలలోకి ప్రవేశిస్తుంది. ఈ వినాశకరమైన యుగంలో లోతైన ద్రోహాన్ని ప్రతిబింబించే కీలకమైన సంఘటనలు మరియు వ్యక్తులపై దృష్టి పెడుతుంది. గెలాక్సీ విస్తరించిన అంతర్యుద్ధమైన హోరస్ మత విశ్వాసాల వార్ మాస్టర్ హోరస్ ఆశయం మరియు క్యావోస్ శక్తుల తదుపరి అవినీతి ద్వారా రగిలించబడింది. ఒకప్పుడు చక్రవర్తి యొక్క అత్యంత విశ్వసనీయ ప్రైమాచ్ అయిన హోరస్ దయ నుండి పతనం విస్తృతమైన ద్రోహానికి వేదికగా నిలిచింది. అతని ఆకర్షణ మరియు వ్యూహాత్మక మేధావి అతను అనేక మంది తోటి ప్రైమార్చ్లను మరియు వారి దళాలను తన లక్ష్యానికి మళ్లించగలిగాడు. సామ్రాజ్యం యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేశాడు. ఇస్త్వాన్ 3 వద్ద జరిగిన ద్రోహం మత విశ్వాసాలలో ఒక నిర్ణయాత్మక క్షణం. హోరస్ తన ఆధీనంలో ఉన్న లెజియన్లలోని లాయలిస్ట్ అంశాలను నిర్మూలించడానికి ఒక మోసపూరిత ప్రణాళికను రూపొందించాడు. తిరుగుబాటును అణచివేసే నెపంతో అతను ఈ లాయలిస్ట్ వర్గాలను ఇస్త్వాన్ 3 గ్రహానికి మోహరించాడు. ఒకసారి గ్రహం వైపుకు వెళ్లిన తర్వాత వారు ఊహించని మరియు వినాశకరమైన వైరస్ బాంబు దాడికి గురయ్యారు. తరువాత ప్రాణాలతో బయటపడిన వారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన కక్ష బాంబు దాడి జరిగింది. ఈ సోదర హత్యాకాండ చర్య రహస్య ద్రోహం నుండి బహిరంగ తిరుగుబాటుకు పరివర్తనను స్పష్టంగా గుర్తించింది. ఇస్త్వాన్ 3 సంఘటనల తరువాత హోరస్ అదనపు లాయలిస్ట్ సైన్యాలను ఇస్త్వాన్ 5కి ఆకర్షించి నిర్ణయాత్మక ఘర్షణకు హామీ ఇచ్చాడు. లాయలిస్టులకు తెలియకుండానే అనేక లెజియన్లు రహస్యంగా హోరస్కు విధేయతను ప్రతిజ్ఞ చేశాయి. యుద్ధ సమయంలో ఈ లాయలిస్ట్ సైన్యాలు వారి అనుమానించని మిత్రులకు వ్యతిరేకంగా మారాయి. ఇది డ్రాప్టైస్ ఊచకోతలో ముగిసింది. ఈ క్రూరమైన ఆకస్మిక దాడి విశ్వాసపాత్ర దళాలను నాశనం చేసింది మరియు హోరస్ మోసం యొక్క లోతును నొక్కి చెప్పింది. చక్రవర్తి పిల్లల దళం యొక్క ప్రీమాచ్ ఫుల్గ్రిమ్ వ్యక్తిగత ద్రోహానికి ఒక పదునైన ఉదాహరణగా పనిచేస్తుంది. ప్రారంభంలో పరిపూర్ణత మరియు విధేయతకు ఉదాహరణగా నిలిచిన ఫుల్గ్రిమ్ క్యావోస్ కలంకమైన కళాఖండంతో కలవడం అతని క్రమంగా అవినీతికి దారితీసింది. కళాఖండం లోపల ఉన్న అస్తిత్వం ద్వారా తారుమారు చేయబడిన ఫుల్గ్రిమ్ క్యావోస్ మితిమీరిన దేవుడు క్లానేష్ యొక్క ప్రలోభాలకు లొంగిపోయాడు. అతని పతనం వ్యక్తిగత ద్రోహాన్ని సూచించడమే కాకుండా అతని మొత్తం దళాన్ని కూడా శాపగ్రస్త మార్గంలోకి నడిపించింది. షాడోస్ ఆఫ్ ట్రెచరీ అనే సంకలనం నైట్లార్డ్స్ మరియు ఇంపీరియల్ ఫీస్ లెజియన్స్ యొక్క విరుద్ధమైన మార్గాలపై వెలుగునిస్తుంది. ప్రైమాచ్ కోన్రాడ్ కర్జ్ ఆధ్వర్యంలోని నైట్లార్డ్స్ ఉగ్రవాద వ్యూహాలు మరియు నైతిక క్షీణతలోకి దిగి ద్రోహం యొక్క ఆలింగనాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి విరుద్ధంగా ప్రైమాచ్ రోగల్ డోన్ నేతృత్వంలోని ఇంపీరియల్ ఫిస్ట్లు వారి విధేయతలో స్థిరంగా ఉన్నాయి. విస్తృతమైన ద్రోహం మధ్య అచంచలమైన విశ్వసనీయతను ఉదాహరణగా చూపుతున్నాయి. ఈ సారాంశం మత విశ్వాసాల అవినీతి ప్రభావానికి భిన్నమైన ప్రతిస్పందనలను హైలైట్ చేస్తుంది. ద్రోహం అస్టార్టెస్ లెజియన్లకే పరిమితం కాలేదు. ఇంపీరియం యొక్క సాంకేతిక శక్తికి కేంద్రమైన మార్స్ విధేయత మరియు ద్రోహం యొక్క యుద్ధభూమిగా మారింది. తయారీదారు జనరల్ కెర్బర్ హాల్ హోరస్ పట్ల విధేయత మార్క్సిజం కు దారితీసింది. మెకానికం యొక్క విధేయుడు మరియు ద్రోహి వర్గాలను ఒకదానికొకటి వ్యతిరేకంగా పోటీ చేసింది. ఈ అంతర్గత సంఘర్షణ యుద్ధ సామాగ్రి ఉత్పత్తికి అంతరాయం కలిగించింది. ఇంపీరియం యొక్క యుద్ధ ప్రయత్నాలను మరింత అస్థిరపరిచింది. వ్యాప్తంగా ఉన్న ద్రోహం మధ్య అచంచలమైన విధేయత చర్యలు ప్రకాశవంతంగా ప్రకాశించాయి. డెత్ కార్డ్ లెజియన్ కు చెందిన కెప్టెన్ నతానియల్ గారోవ్ హోరస్ ద్రోహాన్ని కనుగొన్న తర్వాత చక్రవర్తిని హెచ్చరించడానికి ఫ్రిగేట్ ఐసెన్స్టైన్ ను ఆదేశించాడు. వార్ప్ ద్వారా అతని ప్రమాదకరమైన ప్రయాణం ప్రమాదంతో నిండి ఉంది మరియు ద్రోహి దళాలచే అనుసరించబడింది. అధిక ద్రోహాన్ని ఎదుర్కొనేటప్పుడు స్థిరమైన భక్తిని ప్రదర్శిస్తుంది. హోరస్ మత విశ్వాసాల దాని పరీక్షలను భరించిన వారిపై తీవ్ర మానసిక మచ్చలను కలిగించింది. విశ్వాసపాత్ర శక్తులు మాజీ సహచరులతో పోరాడుతున్న హృదయ విదారక వాస్తవికతో పోరాడాయి. అపనమ్మకం మరియు మానసిక రుగ్మతల యొక్క విస్తృతమైన వాతావరణం ధైర్యాన్ని క్షీణింపజేసింది. ఒకప్పుడు లెజియన్లను ఏకం చేసిన సోదరభావం మరియు స్నేహం యొక్క పునాదులను సవాలు చేసింది.
హోరస్ మత విశ్వాసాల సమయంలో వ్యాపించిన ద్రోహం యొక్క నీడలు విధేయత యొక్క దుర్బలత్వం మరియు ద్రోహం యొక్క వినాశకరమైన పరిణామాల యొక్క దిగులుగా గుర్తు చేస్తాయి. ఈ యుగం ఇంపీరియం యొక్క రాజకీయ మరియు సైనిక ప్రకృతి దృశ్యాన్ని పునర్నిర్మించడమే కాకుండా దాని ద్వారా జీవించిన వారి హృదయాలు మరియు మనస్సులపై చెరగని ముద్ర వేసింది. ఈ యుగం నుండి మోసం మరియు విశ్వసనీయత యొక్క కథలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మానవ స్వభావం యొక్క ద్వంద్వత్వం మరియు గౌరవం మరియు అవినీతి మధ్య శాశ్వత పోరాటంపై కాలాతీత పాఠాలను అందిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe.